సీతాకోక చిలుక చేసిన నాదం విన్నాను. మెరుపు వెనక ఉన్న పిడుగు ధ్వనిని విన్నాను. వేణువు యొక్క ధ్వనిని విన్నాను. పసిపిల్లాడు ఏడిచిన ఏడుపు ఆ శబ్దం విన్నాను, ఆ ధ్వనిని విన్నాను. నా కొడుకు నాన్నగారండి అన్నప్పుడు ఆ పిలుపుకి పరవశించిపోయాను. ఇవన్నీ ఈశ్వరుడు వినికిడి శక్తిని ఇచ్చాడు కాబట్టి అనుభవించాను సుఖాలు. అది ఆయన తీశాడు అనుకోండి, సుఖాలేవి. కాబట్టి సుఖములు అన్న మాటకు అర్థం ఏమిటి? బ్రహ్మాండంలో ఉన్నవి పిండాండం అనుభవిస్తే సుఖం. అనుభవించడానికి ఈ పిండాండంలో 5 కేంద్రములు పెట్టాడు పరమేశ్వరుడు. అవే జ్ఞానేంద్రియములు అంటారు. ఆ 5 కేంద్రములే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 శక్తులతో బ్రహ్మాండంలో సుఖాల్ని అనుభవిస్తూ ఉంటాయి. బ్రహ్మాండంలో ఉన్నవి పిండాండం అనుభవిస్తే సుఖం. అనుభవించడానికి ఈ పిండాండంలో 5 కేంద్రములు పెట్టాడు పరమేశ్వరుడు. అవే జ్ఞానేంద్రియములు అంటారు. ఆ 5 కేంద్రములే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 శక్తులతో బ్రహ్మాండంలో సుఖాల్ని అనుభవిస్తూ ఉంటాయి. ఇవి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి. ఇప్పుడు శబ్ద చెవి వింటుంది, స్పర్శ చర్మం తెలుసుకుంటుంది, రస నాలుక రుచి చెప్తుంది, శబ్ద స్పర్శ రస రూప కన్ను చూస్తుంది, గంధ ముక్కు వాసన చూస్తుంది. దీని వలన సుఖాలు. ఇవి బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములకు ఉంటాయి. బ్రహ్మాండంలో ఏమున్నాయి? పృథివీ, ఆపస్, తేజో, వాయుర్, ఆకాశములు ఉన్నాయి. బ్రహ్మాండంలో పృథివీ ఉంది. ఈ పృథివీ అంతటికీ కూడా వాసన ఉంటుంది. పృథివీకి అందుకే చూడండి, వర్షం పడిందనుకోండి మట్టి వాసన వస్తుంది. పృథివీలో వాసన లేకపోతే జాజి పువ్వుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎలా గ్రహించింది? పృథివీకి వాసన ఉంటుంది. పృథివీకి ఉన్న వాసనని ముక్కు పట్టుకుంది. పృథివీ, గంధ, ముక్కు అనుసంధానం. సుఖం అలా పొందుతాడు. బ్రహ్మాండముతో పిండాండం అనుసంధానం అవుతుంది. అలా శబ్ద, చెవి, ఆకాశము. శబ్దములన్నీ ఆకాశంలో కదా ప్రయాణిస్తున్నాయి. కనపడుతున్నాయా? ప్రయాణం చేస్తాయి ఆకాశంలోనే. కాబట్టి శబ్ద, చెవి, ఆకాశ, స్పర్శ, చర్మ, బయట వాయువు. వాయువు వలన సుఖం తెలుస్తుంది కాబట్టి వాయువు. శబ్ద, స్పర్శ, రస, రుచి, నీరు. నీటి వలననే రుచి. నీరు లేకపోతే రుచి అందదు అసలు. మీరు బియ్యం తెచ్చుకొని అన్నం వండుకోవాలి, అగ్నిహోత్రం మీద పెడితే మాడిపోతుంది. అందులో నీళ్లు పోస్తేనే అన్నం అవుతుంది. కాయగూర నీళ్లు పోస్తేనే ఉడుకుతుంది. అసలు నీరు లేకపోతే బతకడు. కాబట్టి నీరే రుచి. నీరు, రుచి, నాలుక. బ్రహ్మాండం కేంద్రం, తన్మాత్ర. కాబట్టి శబ్ద, స్పర్శ, రస, రూప, కన్ను, వెలుగు. ఈ 3. గంధ వాసన, ముక్కు, బయట ఉండేటటువంటి పృథివీ. పృథివీలోంచి కదా వాసన వస్తుందన్నాను. పృథివీ అంటే పృథివాపస్తేజో వాయుర ఆకాశములు, శబ్దస్పర్శ రసరూపగంధములు. ఇక్కడ ఉన్నటువంటి 5 తన్మాత్రలు. ఇవి అనుసంధానం అవుతాయి. ఈ బ్రహ్మాండ పిండాండ అనుసంధానము ఎంతకాలం అవుతుందో అంతకాలమే భవతి అంటారు. సంస్కృతంలో భవతి అంటే ఉన్నాడు. ఇది పరదేవత చేస్తూ ఉంటుంది. ఏదైవీ సర్వదీవేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎందుకని? ఇక్కడ అన్నం లేదు, పదార్థం అయిపోయింది. ఇందులో పదార్థం అయిపోయింది. రే పదార్థం పడై ఆకలి రూపంలో చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో యాపిల్ పండు తెచ్చి ఇందులో పడేశాను. ఇందులో మళ్ళీ పిప్పి మిగిలింది పృథివీ. ఎవరు పుచ్చుకోవాలి? పృథివే పుచ్చుకుంటుంది. నేను ఎంత కీర్తి సంపాదించినా నా భార్యాబిడ్డలు పుచ్చుకోరు. ఆ పిప్పిని పృథివే పుచ్చుకుంటుంది. తుట్టతుదన ఈ శరీరాన్ని కూడా పృథివే పుచ్చుకుంటుంది. కాబట్టి పృథివీ, ఈ బ్రహ్మాండంలో ఉన్న పృథివీ, పిండాండంలో ఉన్న పృథివీ అనుసంధానం అవుతాయి. ఆ యాపిల్ పండు పండాలి, ఇక్కడ పడేయాలి. ఇది లోపల జీర్ణం చేసుకుని రక్తంగా మార్చుకోవాలి. పిప్పిని బయటకు వదిలిపెడితే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. అలాగే పృథివీ, ఆపస్ నీరు.
ఇందులో నీళ్లు అయిపోయాయి, దాహం వేసిందని చెప్తుంది పరదేవత. నీళ్లు లేవు లోపల పొయ్యి అని దాహ రూపంలో చెప్తుంది. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? బ్రహ్మాండంలో ఉంటే. అందులో నీళ్లు తెచ్చి ఇందులో పోసాను. ఇందులోపలికి వెళ్ళిన నీళ్లు కల్మషభూయిష్టమయ్యాయి, బయటికి వచ్చేస్తాయి. ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది, మళ్ళీ పృథివీ పుచ్చుకుంటుంది. దీనికి వాయువు కావాలి. ఎక్కడి నుంచి పుచ్చుకుంటుంది? బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటుంది. ఊపిరిని తీసుకుంటుంది, వదిలిపెట్టేస్తుంది బయటికి, కల్మషభూయిష్టమైన ఊపిరిని. ఆ వాయువుని ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. తేజస్సు, బయట వేడి ఎక్కువగా ఉంది, ఇందులో వేడి నియంత్రించాలి, చెమట పట్టించి నియంత్రిస్తుంది ఆవిడ వేడిని. ఆకాశము, లోపల రక్తకీశనాళికలు సన్నగా ఉంటాయి, నెత్తురు పరిగెత్తాలి, కొవ్వు అడ్డుపడకూడదు. ఆ జాగా అలా ఉండేటట్టుగా జాగ్రత్తగా చూడగలిగినటువంటి శక్తి పరదేవతా స్వరూపంతో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పిండాండము బ్రహ్మాండము అనుసంధానం చెందుతాయి. దీనికి ఆకలి వేయలేట్లేదు, ఎందుకనో ఏమి ఇబ్బంది లేదు, 2 రోజులు పర్వాలేదు, ఏదో ఒకటి తాగుతూ ఉండొచ్చు. ఇది నీరు పుచ్చుకోవట్లేదు, ప్రమాదం, డీహైడ్రేట్ అవుతుంది, పోసిన నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి, తొందరగా వెళ్ళిపోవాలి డాక్టర్ గారి దగ్గరికి. ఒక భూతం కన్నా ఒక భూతంతో అనుసంధానం ప్రమాదం. దీనికి వాయువు అందట్లేదు, ఊపిరి పుచ్చుకోవట్లే, ఎగూపిరి వస్తోంది, గంట కూడా ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఇవి తేజో. వేడి ఎక్కువైంది దీంట్లో, లేదా వేడి తక్కువైంది, వెళ్ళిపోవాలి హాస్పిటల్కి. ఈశ్వరాంశ, అందుకే ప్రథమో దైవ్యోభిషకు. అప్పుడు వైద్యుడు దీన్ని మళ్ళీ దిద్దుతాడు, బ్రహ్మాండ పిండాండాల్ని అనుసంధానం చేస్తాడు. ఆగిపోయింది అనుకోండి అనుసంధానం, దీనికి వేడి లేదు, దీనిలోకి వాయువు వెళ్ళటం లేదు, పైకి రావట్లేదు. దీనిలోకి పృథివి వేస్తే పుచ్చుకోదు, అందులోంచి పృథివి పైకి రాదు, ఇది బిగిసిపోయింది, ఇది నీళ్లు పుచ్చుకోదు. అప్పుడిక ఇది లేదు, ఇది పనిచేయదు, ఇది శివం కాదు శవం, ఇది బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వట్లేదు. కాబట్టి దీన్ని బ్రహ్మాండానికి ఇచ్చేయండి అని కలిపేస్తారు పంచభూతాల్లో. ఎవరు అన్వయం చేస్తున్నారు బ్రహ్మాండ పిండాండాలని? ప్రతి క్షణం నువ్వు నిద్రపోతున్నా ఊపిరి తీయించి విడిచిపెడుతున్నది ఎవరు? ఆవిడ శాసనం అయిందనుకోండి, ఇక తీడు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. అది పరదేవత. ఇది ఆవిడ చేతిలో ఉన్న 5 బాణాలు. అవి అర్థమైతే ఆవిడకి నమస్కరించకుండా బ్రతికిన బ్రతుకు ఎంత కృతజ్ఞపు బ్రతుకో అర్థమవుతుంది. ఈ 5 పువ్వులే పట్టుకుంటుంది ఆవిడ. కారణం ఏమిటో తెలుసా? పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధములను చెప్పడానికి పువ్వు ఒక్కటే సరిపోతుంది. శబ్ద పక్కన పెట్టండి, స్పర్శ ముట్టుకుంటే అతి సుకుమారంగా ఉండేది పువ్వే. స్పర్శ రస, ప్రతి పువ్వులోనూ తేనె ఉంటుంది. అది పిండి అయిపోయిన తర్వాత, కాయ అయిపోయిన తర్వాత చేదుగా ఉండొచ్చేమో కాకరకాయ, కానీ పువ్వుగా ఉన్నప్పుడు మాత్రం మకరందం ఉంటుంది. కాబట్టి పువ్వునందు రసం ఉన్నది, తేనె ఉన్నది. కాబట్టి రస రూప మంచి అందంగా ఉంటుంది. ఏ పువ్వు చూడండి, గడ్డి పువ్వు కూడా అందంగా ఉంటుంది. గంధ, సువాసన ఉంటుంది. శబ్ద, పువ్వుకి శబ్దం ఉంది. పువ్వులకి శబ్దం ఎక్కడుందండి? మేము ఎప్పుడు వినలేదనొచ్చు మీరు. తుమ్మెదల ఝంకారం అంతా ఎవరి కోసం? పువ్వుల కోసమే. మీరు తేనె తీసుకొచ్చి పాత్రలో అక్కడ పెట్టండి, తుమ్మెద తాగదు, పువ్వులోదే తాగుతుంది. పువ్వులోని మకరందం కోసం తుమ్మెద ఝంకారం చేసింది. కాబట్టి ఆ ఝంకారములన్నీ పువ్వులవే. కాబట్టి పువ్వులకు శబ్దాలు ఉన్నాయి, తుమ్మెదల ఝంకారాలే పువ్వులవి. కాబట్టి పువ్వుకి శబ్దం ఉంది. శబ్ద స్పర్శ రస రూప గంధములన్న 5 తన్మాత్రలు చూపించడానికి ఈ సృష్టిలో సరిపోయేటటువంటి ఒకే ఒక్క వస్తువు పువ్వు. అందుకే అమ్మవారు 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్రసాయక. ఇప్పుడు ఆ తల్లి చేతి పాశం పడింది అనుకోండి మన మీద, ఏ పాశం పడితే మిగిలిన పాశములు వదిలిపెడతాయో ఆ పాశం ఆవిడ చేతి పాశం. ఆ పాశానికి ఏమని పేరో తెలుసా? భక్తి పాశం అని పేరు. ఆవిడ చేతి పాశం వేసి దగ్గరికి లాక్కుందనుకోండి, పాదాల దగ్గరికి, మీరేదో బట్ట విప్పి ఇంకో రంగు బట్ట ఏదో కట్టేసుకుంటారనుకోకూడదు. మీరు ఈ సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారని మీరేమనుకోక్కర్లేదు. ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కానీ మార్పు ఎక్కడొస్తుంది అంటే మనసులో వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, సీతం సుధరునించు చిత్తంబు చిత్తం బుభభు సమర్చన చేయు పాణిపాణి, ప్రమథనాదు నిగొల్చు పదములు పదములు, శివుని సన్నుతి చేయు జిహ్వ జిహ్వ.
విశ్వేశు కథ విను వీనులు వీనులు కాలకాలుని చూచు కనులు కనులు పరమేశు కొల్చెడి భాగ్యంబు భాగ్యంబు దర్పకారికి నుంచు తనువు తనువు పురహరు కొల్వబూనెడి బుద్ధి బుద్ధి శ్రీశసాయకునకు మొక్కు శిరము శిరము శంకరుని చదవబడిసిన చదువు చదువు శివుని ముందర ఉంచిన శిరము శిరము. పరమేశ్వరుడి సేవగా సుఖములను అనుభవిస్తారు. ఇప్పుడు అవి బంధనములు కావు. నా కొడుకు పూర్వం మా అబ్బాయి అని పొంగిపోయేవాడిని. పరమేశ్వర అనుగ్రహం, ఈశ్వరుడు నాకు ఓ కొడుకునిచ్చాడు. ఇప్పుడు అన్నిటికీ ముందు ఈశ్వరుడు ఉంటాడు. నాకు అనుకూలవతి అయిన భార్య, ఈశ్వరుడి అనుగ్రహం. నాకు ఇల్లుంది, పరమేశ్వర కృప, స్వగృహే అని సంకల్పం చెప్పుకోమన్నాడు. నాకు 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. పరదేవత నన్ను అనుగ్రహించి ఆవిడే నాలోని ఊపిరై, ఆవిడే నా మేధస్సులో జ్ఞాపక శక్తి అయి, నా భావములను మాటలుగా మార్చడానికి వాయువుని రూపాంతరం చెందించి వాక్కులుగా పైకొచ్చి కోటేశ్వరరావు గారు ఇది చెప్పాడన్న కీర్తిని నాకు కట్టబెట్టింది ఆ తల్లి. ఆ తల్లి వాక్కుగా మారకపోయి పైకి రాకపోతే, వాగ్దేవి నన్ను అనుగ్రహించకపోతే, ఇంత పెద్ద వేదిక మీద నన్ను ఎందుకు కూర్చోబెట్టి మీరు కింద కూర్చుంటారు? ఆ తల్లి యశస్విని, కీర్తి నాకు ఇచ్చింది. కొడుక్కి అరటిపండు పెట్టి అరటిపండు తింటున్న కొడుకుని చూసి తల్లి సంతోషించినట్టు, ఆ తల్లియే జ్ఞాపక శక్తి అయి, ఆ తల్లియే మేధాశక్తి అయి, ఆ తల్లియే నాలోని ఊపిరి అయి, ఆ తల్లి నా ఊపిరిని వాక్కులుగా మార్చి మీకు అర్థమయ్యేటట్టు నా చేత చెప్పించి చెప్పాడన్న కీర్తిని నాకు కట్టబెట్టింది ఆ తల్లి. ఇది నేను ఆమె పాదముల దగ్గర న్యాసం చేస్తే భక్తి. అవును, నేనే అంటే అహంకారం. కాబట్టి అది భక్తి పాశం అంటారు దాన్ని. ఆ పాశం పడితే మిగిలిన పాశములు వదులవుతాయి. ఆ పాశములు ఇక మిమ్మల్ని పట్టుకోవు. ఈ ఒక్క పాశం కానీ పడిందా, మిగిలిన పాశములు ఏవి మీ మీద పనిచేయవు. ఎందుకని? అన్ని పాశములకు పైన ఆ పాశం ఉంది. పరదేవతానుగ్రహం అంటుంటాడు. నేను చెప్పడం ఏమిటమ్మా, ఎవరో ఆ తల్లి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాడన్నారు. రేపు సంధ్యావందనం చేసుకుంటూ, అమ్మ వాగ్దేవి, నా నాలుక మీద నిలబడి నలుగురికి అర్థమయ్యేట్టు చెప్పించావా అమ్మా? సమయోచితంగా పలికించిన నీ పాదముల యందు నిరంతరం నా భక్తి ఇలాగే నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను అన్నాను అనుకోండి, అది నాకు ఎందుకు అహంకారాన్ని కల్పిస్తుంది. అవును, నా అంతవాణ్ణి నేనే అన్నాను అనుకోండి, అప్పుడు పతనం వస్తుంది. నేను ఈశ్వరుడి పనిముట్టుని అనుకున్నప్పుడు పైన పట్టుకున్న చెయ్యి ఒకటి ఉంది. పటకార పాలగిన్నెని పట్టుకుంది, నేనే పట్టుకున్నాను పాలగిన్నెని, వేడి గిన్నెని పటకార అందనుకోండి, పైన చెయ్యి వదిలేసింది అనుకోండి, పట్టుకుంటుందా పటకార? గిన్నెని పట్టుకున్న పటకారని పైన పట్టుకున్న చెయ్యి ఒకటి ఉన్నది. ఆ చెయ్యి పట్టుకోకపోతే పటకార పాలగిన్నె పట్టుకోదు. నేను పటకార లాంటి వాడిని. నేను శాస్త్రాన్ని పట్టుకోవడానికి నన్ను పైన పరదేవత పట్టుకుంది. ఆవిడ పట్టు వదిలితే నేను శాస్త్రాన్ని పట్టుకోలేను. ఆ పట్టు ప్రధానం. ఆ పట్టు దేని వల్ల పోతుందంటే, నేనే పటకారను అహంకరిస్తే ఆ చెయ్యి వదిలేస్తుంది నన్ను. ఆ చెయ్యి ప్రధానమని నేను అనుకుంటే పట్టుకున్న చేతిని నేను మరిచిపోకుండా ఉండాలి. అది ధన్యం. ఆ చేతిని మీరు పట్టుకున్నన్నాళ్ళు, ఆ తల్లి భక్తి పాశం మెడలో ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఏవి ఇక బంధించవు. అవే కర్మలు చేస్తూ ఉంటాడు. ఏదో చక్కగా పాయసం వండుకు తినాలనిపించింది, ఆ పాయసమే రేపు పరదేవతకి నైవేద్యం పెడదామా అంటాడు. చక్కగా భార్య చక్కగా ఏదో లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ వండుతుంది. దాన్ని చక్కగా తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి, అమ్మవారు బంగారు పాత్రతో పట్టుకుని తాగి అక్కడ పెడితే, శుద్ధాచమనీయం ఇస్తే ఆవిడ తాగి చేయి కడుక్కుని మీరిచ్చిన ఉత్తరీయంతో ఆవిడ ఇలా నోరు తుడుచుకుని ఎంతో సంతోషించిందని భావించి మా అమ్మ ఉచ్ఛిష్టమని పుచ్చుకుంటాడు. అప్పుడు తాగాడు పాయసం, ఇప్పుడు తాగాడు పాయసం. అప్పుడు తాగిన పాయసం తన కొరకు, ఇప్పుడు తాగిన పాయసం పరదేవత ఉచ్ఛిష్టం, నీ జీవిత నివేదనం. అన్నీ ఆవిడ అనుగ్రహం. ఇప్పుడు ఏవి నిన్ను బంధిస్తాయి? జీవితమే ప్రసాదమైపోయింది. ఇప్పుడు అన్నీ ఆ తల్లి అనుగ్రహం. మరి కష్టం వస్తేనండి, పరమేశ్వర అనుగ్రహం. ఏ జన్మలోనో పాపం చేశాను, ఈ చిన్న కష్టం రూపంలో ఈశ్వరుడు తీసేశాడు. ఈశ్వర, కష్టాన్ని భరించగలిగిన శక్తి తప్ప కష్టం వచ్చిందని నీ పాదాలు వదలకుండా ఉండగలిగిన శక్తిని అనాలి. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తే, నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అవి నాకు భూషణములు.
నీ పాదాలు మాత్రం వదలకూడదంటాడు. కుంతీదేవి కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ భాగవతంలో ఒక మాట అంటుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. మన్మథ బాణాలు ఎప్పుడు ఆగిపోతాయంటే తల్లి ఇలా చేయి చూపించాలి, ఆప్ చేయి. వాళ్ళు మార్పు వచ్చింది, వాడు మారాలనుకుంటున్నాడు, వాడు శరీరాన్ని సక్రమంగా వాడాలనుకుంటున్నాడు. వెంటనే మన్మథ బాణం పడ్డం ఆగిపోతుంది, ఇంద్రియ లౌల్యం ఆగుతుంది. ఇప్పుడు పరదేవత చేతి బాణములు పడతాయి. ఈ కంటితో ఆలయ శిఖరాన్ని చూడాలని, రామాయణ గ్రంథం చూడాలని లేవగానే ఒడిలిపోయి వృద్ధులైపోయి ఉరప్పంజరం కనపడుతూ ఆ కాషాయాంబరం జారిపోతున్న ఒక కంటికి భూతద్దం లాంటి కళ్ళజోడు పెట్టుకుని చేతిలో సత్యదండం పట్టుకొని శరీరంతో ఉన్న నాళ్ళు ధర్మాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా వృద్ధులైపోయి కూడా సన్యాస ధర్మం కోసం వాహనం ఎక్కకుండా ముందు ఒక రిక్షా వెడుతుంటే ఎడం చేత్తో రిక్షా పట్టుకుని కుడి చేత్తో సత్యదండం పట్టుకుని 96 ఏళ్ల పరమాచార్య నడిచి వెడుతుంటే ద్రవిడ దేశంలో బస్సుల్లోంచి దిగి నడిచే దేవుడు వెళ్తున్నాడని చెప్పులు బస్సులో విప్పి రోడ్లకు ఇరుపక్కలా పడ్డారు జనం. అటువంటి పరమాచార్య స్వామి వారి మూర్తిని అలా చూడాలని నీకు కాంక్ష కలిగితే, ఈ చెవులతో భగవత్ సంబంధమైన విషయములను జుర్రుకోవాలని నీకు ఆర్తి కలిగితే, ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయములను వినాలని భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అన్నీ కనిపిస్తే, ఏది తిన్నా పరమేశ్వర ప్రసాదము తప్ప పరమేశ్వర ప్రసాదము కాని దానిని తినలేనని నీ నాలుక అంగీకరించకుండా ఈశ్వర ప్రసాదమునందు రుచి చూడకుండా తినగలిగిన వైభవము నీకు అబ్బితే, ఇప్పుడు నువ్వేది మానేశావు? ఇంతకుముందు తిన్నావు, ఇప్పుడు తిన్నావు, అప్పుడు నీ కొరకు తిన్నావు, ఇప్పుడు ఈశ్వర ప్రసాదంగా తింటున్నావు. తినేటప్పుడు మౌనంగా యజ్ఞం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ అన్నం తిని లేచిపోయావో అక్కడ ప్రతి పూట యజ్ఞం జరిగిందని గుర్తు. నువ్వు సోమయాజివి. ఎందుకని? నువ్వు భోజనానికి కూర్చున్నావంటే పైన చొక్కా బనీను లేకుండా గోచి పోసి పంచె కట్టుకుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడే ఉంది వైశ్వానరాగ్ని. అందులోకి నీతి అన్నాన్ని మృగముద్రతో పట్టి 5 మాటలు పంటికి తగలకుండా నాలుక మీద పెట్టి మింగుతున్నావు. గోవిందనామం చెప్తూ లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సు వేస్తున్నావు. ఉత్తరాపోసనం పట్టి లేస్తున్నావు. నువ్వు ఎక్కడ కూర్చుని అన్నం తిన్నావో అక్కడ యజ్ఞం జరిగినట్టుగా ఈశ్వరుడు వేస్తాడు. ఎప్పుడు? అప్పుడు తిన్నది అదే పదార్థం. నువ్వు చొక్కా ప్యాంటు వేసుకుని వచ్చి కుక్క కలియబడినట్టు కలియబడి తిన్నా అదే. నువ్వు చొక్కా బనీను విప్పుకుని, నీకు చొక్కా బనీను విప్పి తినడానికి ఎందుకంత బాధ? సంకలో సెగ్గెడ్డేస్తే 30 రోజులు విప్పుకు తిరుగుతావే. పరమేశ్వరుడి పేరు చెప్పి చొక్కా బనీను విప్పి తినడానికి ఏమిటి కష్టం నీకు? ఇది వచ్చేస్తుందా నీతో? పరమేశ్వరుడి కొరకు దీన్ని ఉపయోగించడంలో ఉంది ధన్యత. కాబట్టి నువ్వు యజ్ఞం చేసిన వాడి అవుతావు. అప్పుడు అన్నమే తిన్నావు, ఇప్పుడు అన్నమే తిన్నావు. ఇప్పుడు భక్తిపాశం పడింది. భక్తిపాశం పడిన కారణం చేత ఎలా పడితే అలా తినడానికి నువ్వు అంగీకరించావు. ప్రాణం పోయేటట్టుంది, ధర్మశాస్త్రం అంగీకరించింది. కాసిన పాలు తాగుతావు, 2 పళ్ళు తింటావు అంతే. తప్ప ఎట్టి పరిస్థితుల్లో పరిశేచనం చేసి కూర్చుని తినాలి అంటే ఆ శౌచం ఉంటేనే తింటాను అని నువ్వు అనగలిగితే ఇప్పుడు నీ మీద భక్తి పాశం పడిందని గుర్తు. ఆ పాశం పడితే ఇక మన్మథ బాణం పడదు. ఎందుకని? ఆయన శక్తి అంతా ఆవిడ మీదే ఆధారం. ఆయనకి ఏముంది కనుక ఆవిడ కడగంటి చూపే ఆయన బలం. ఆవిడే ఇలా చూసి అందో ఇక బాణం వేయడు. కాబట్టి జీవన్ముక్తుడవుతాడు. మూకశంకరులు మూకపంచశతి చేస్తూ కటాక్ష శతకంలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. అసలు మూకశంకరులలో పలికించింది పరదేవతే, ఆయనకి నోరు లేదు. అమ్మవారే ప్రవేశించి పలికించింది, వసిన్యాది దేవతలతో లలితా సహస్రం చెప్పించినట్టు. ఆయన అంటారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి వీక్షణ మదంగపాత. అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆయన అంటారు, తల్లి నీ కడగంటి చూపు ఉందే, ఇలా చూస్తుంది అమ్మవారు. అమ్మవారు ఇలా చూసింది అనుకోండి, మనకు భయం వేస్తుంది, ఏమిటి ఇటు తిరిగి నా వంక చూసింది అని. నేను ఇలా ఉపన్యాసం చెప్తూ ఇలా చూశాను అనుకోండి,
ఎవరో ఏదో మాట్లాడడమో ఏదో చేస్తేనే కదా ఇలా చూస్తాను ఆపి, లేకపోతే ఎందుకు చూస్తాను? చూడను. పరదేవత ఇలా తిరిగి చూసింది అనుకోండి మనం భయపడతాం, ఇలా కళ్ళు తిరిగి చూసింది అనుకోండి భయపడతాం, ఇలా కళ్ళు చిట్లించేసింది అనుకోండి విముఖురాలైందంటాం, ఇలా కనుబొమలు ముడేసింది అనుకోండి ఆలోచించిందంటాం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అసలు నిజంగా అద్భుతం ఆయన ప్రయోగాలు. అమ్మవారు ఎప్పుడు కనుబొమలు ఇలా ఉంటాయి, ముడి వేస్తుంది ఆవిడ. ఇలా ఎందుకు ముడేస్తారు? ఆలోచన. ఎప్పుడైనా ఆలోచన కలిగితే ఇలా వేస్తారు. ఆవిడ దేని గురించి ఆలోచించాలి? ఆవిడకి ఏమిటి సమస్య? మనమే ఆవిడ సమస్య. శంకరులు అన్నారు భ్రువవు భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అయ్యయ్యయ్యయ్యో మనుష్య శరీరం పొందాడు, ఇలా పాడైపోతున్నాడు రా, మళ్ళీ ఏ తిరియక్కైపోతాడో, వీడు పాడైపోతున్నాడు రా, వీడు భక్తితో ఉండట్లేదు రా, బుద్ధినిచ్చాను రా, అమ్మా అంటే చాలరా పలుకుతాను రా అని బెంగ పెట్టుకుని ఇలా ముడేస్తుందిట. అమ్మా నీ కారుణ్యం అమ్మా అన్నారు ఆయన. కాబట్టి ఆ తల్లి యొక్క కడగంటి చూపునే స్తోత్రం చేస్తారు. ఇలా ఇలా చూస్తుంది అనకూడదు, ఇలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాయి కళ్ళు. అందుకే దరదళిత విచ్చుకోని తామర పువ్వు అంటారు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా మూసుకుందంటే ప్రళయం అయిపోయిందని గుర్తు, ఇలా తెరిచిందంటే రౌద్రంగా ఉందని గుర్తు, ఇలా ఉందంటే ప్రసన్నంగా ఉందని గుర్తు, కనుబొమ్మలు ముడి వేసిందంటే మన గురించి ఆలోచిస్తోందని గుర్తు. కాబట్టి ఆవిడ మన కోసం ఇలా తిరగకూడదు. ఆవిడ అత్యంత ప్రేమ ఉందనుకోండి, నేనేం చేస్తుంటాను, అది ఉందో లేదో అందరి ముందు తీస్తే బాగుండదు, కానీ దాన్ని నేను చూసుకుంటూ ఉండాలనుకుంటే ఇలా చూసుకుంటూ ఉంటాను కదా. నా మనవడు వచ్చాడు అనుకోండి సభకి, ఇంకా నాకు మనవాళ్ళు లేరు, మనవడు వచ్చాడు అనుకోండి, వాడిని సభకి తీసుకొచ్చాను అనుకోండి, వాడు అక్కడ కూర్చున్నాడు అనుకోండి, వీడు కానీ అల్లరి చేస్తున్నాడా, ఏమి గురువుగారు మనవడు అని చెప్పి వాడిని ఓదారుస్తున్నారా అని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇలా చూస్తే బాగుండదని ఇలా అంటుంటాను. ప్రేమ ఉంటే కటాక్షము, కడగంటి చూపు చూస్తుంది. అమ్మవారిని మూకశంకరులు అన్నారు, అమ్మ నీ కన్ను నల్లగా ఉంటుంది. నల్లగా ఎందుకు ఉంటుంది అంటే ఆమె కన్ను ఎరుపు ఎక్కకూడదు. ఆమె కన్ను ఎరుపు ఎక్కిందా ఎదుట ఎవడు నిలబడగలడు, ఆమె ఆదిశక్తి. కాబట్టి అమ్మ నీ కన్ను నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్నది ఎర్రతనాన్ని కల్పించకూడదు. ఎందుకని? నేను చాలా ప్రసన్నుడనై ఎంతో సంతోషంగా, నల్లని చూపు అంటే ప్రశాంతంగా చల్లని చూపు అని అర్థం. నల్లని చూపు, చల్లని చూపు, అది అవతల వాళ్ళలో ఉద్రేకాన్ని కల్పించదుగా. ఉద్రేకం కల్పించకపోతే రజోగుణం పుట్టదు, రజోగుణం పుడితే ఎరుపు. కాబట్టి కోరికలు అవి ఏం పుట్టవు. కోరిక పుట్టింది అంటే ఎరుపు అని గుర్తు. అమ్మవారు చల్లగా చూసిందంటే ఉన్న కోరికలు అణిగిపోతాయి. ఆవిడ పాదాల మీద అనురక్తి తప్పి